Good evening, everyone. Andariki swagatam suswagatam. Oh my God, what a crowd! Yemiti prabhanjanam. My God. Definitely ivalti సాయంత్రం మనందరి జీవితాల్లో ఎప్పటికీ నిలిచిపోయే సాయంత్రంగా మారబోతోంది. నాకు ఇప్పుడే తెలుస్తోంది. Selcon the Legend audio launch powered by Big C and పెళ్లిపాటు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ ఈ వేడుకకు విచ్చేసిన నట సింహం నందమూరి బాలకృష్ణ గారి అభిమాన సముద్రానికి మీడియా ప్రతినిధులకి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదే ఘన స్వాగతం. ఓ మై గాడ్. ఎస్, వస్తారు ఆయన లెజెండ్ త్వరలోనే వస్తున్నారు. ఇక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు, వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఫర్ తెలుగు నేషన్. ఏమండి? అవును. నాకు ఒక్క మాట మీరందరూ మీ ఉత్సాహం, మీ యాంగ్జైటీ నాకు మొత్తం అర్థమవుతుంది తప్పకుండా. బట్ మీరు నాతో సహకరిస్తేనే నేను తొందరగా మాట్లాడి మీ లెజెండ్ని పిలిచేస్తాను. అది సంగతి. మనకి టీవీలో కరెక్ట్గా వినిపిస్తుంది కదా, కానీ నేను అన్ని బాగానే చెప్పాను. అమ్మ మూషిక వాహన మోదక చేస్త చామర కర్ణ విలంబిత సూత్ర. మాటల్లోనే వచ్చేసారు మరి లెజెండ్ డైరెక్టర్ దమ్మున్న బోయపాటి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు స్వాగతం. అలాగే మ్యూజిక్ మజిషియన్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గారికి హార్టీ వెల్కమ్. మరి మా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు. డిఎస్పి అంటే డిపార్ట్మెంట్ అనుకుంటారు, కాదు ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్ అండి, అంతే. అయితే అలీ గారు, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా లెజెండ్ మన బాలకృష్ణ గారే. మరి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా సూపర్ హిట్ అంటే మన బాలయ్య బాబు గారే. మరి అప్పటి సూపర్ హిట్ సాంగ్స్ ఎప్పటికీ మనం మర్చిపోలేనివి కొన్ని ఉన్నాయి. మరి వాటి మీద వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో వచ్చేస్తున్నారు మన ముందుకి శ్రీధర్ డాన్స్ గ్రూప్. ప్లీజ్ వెల్కమ్. శ్రీధర్, వెరీ గుడ్. మరి మీ అందరికి తెలుసు
బాలయ్య గారు అనుకున్న టైంకి వారి తండ్రి కాడి నుంచి వస్తున్నది. సో అనుకున్నట్టు 7:34కి ఈ ఆడియో రిలీజ్ కాబోతుంది. సో ముందుగా మరి ఈ రోజు వేదిక మీద రావాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ప్లీజ్ వెల్కమ్. ఫస్ట్ కాంబినేషన్ బాలయ్య గారితో. అలాగే మరి దీంట్లో అద్భుతమైన ఫిల్మ్ నటించిన మా జగపతి బాబు గారిని వేదిక మీద రావాలని అనుకుంటున్నాను. అలాగే హీరోయిన్ సోను చౌహాన్, రామ్మ కాట్రే వేదికకి రావాల్సిన కోరుతున్నాము. అలాగే నిర్మాతలు గోపీచంద్ ఆచంట, రామచంట గారు, అలాగే అనిల్ సుంకర గారిని వేదికకి రావాల్సిందిగా, కొరపాటి సాయి గారు, సాయి కొరపాటి అనిల్ సుంకర గారు వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. అయితే చాలా వినూత్నంగా ఇవాళ ఆడియో ఫంక్షన్ జరగబోతోంది. ఒకళ్ళు మీరైతే మరొకటి మన పెద్ద ఆయన అభిమానులు, వాళ్లతో ఇవాళ సాంగ్స్ ని లాంచ్ చేయించబోతున్నాము. మరి ఈ చిత్ర దర్శకులు బోయపాటి శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాలని అనుకుంటున్నాను. అలాగే మనంతా ఎదురు చూస్తున్న మరి లెజెండ్ బాలయ్య గారు. అయితే అనుకున్నట్టుగా ఎంతో డిఫరెంట్ గా పెద్ద ఆయన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి అభిమానులతో మనం ఈ పాటలు లాంచ్ చేయించబోతున్నాము. మొదటి పాట, మొదట శ్లోకం ఇప్పుడు లాంచ్ చేయడానికి హైదరాబాద్ నుంచి శ్రీపతి సతీష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీపతి సతీష్ గారి గురించి చెప్పుకోవాలి. వారి నాన్నగారు శ్రీపతి రాజేశ్వరరావు గారు 1950s ఇండియాలోనే అభిమాన సంఘం ఏర్పాటు చేసిన వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు. అలా మన పెద్ద ఆయన అభిమాన సంఘం కూడా ఆయన చేయించడం జరిగింది. సో ఆయన మనతో లేరు కాబట్టి ఆయన కుమారులు శ్రీపతి సతీష్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎన్టీఆర్ రాజు గారు ఫ్రమ్ తిరుపతి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ గుంటూరు నుంచి కేతేపల్లి సాంబశివరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సతీష్ గారు, అలాగే ఎన్టీఆర్ రాజు గారు, బాలకృష్ణ గారు వెనకాల దాక్కున్నాడు. మా అన్న బ్రహ్మానందం గారు ముందుకు రావాలి. బాలయ్య గారు చెప్తున్నారు మంచి ఐటమ్ ని మర్చిపోయారు అక్కడ అని. హంసనందిని ఉర్రోలని ఉర్రు తీస్తున్న హంసనందిని. అలాగే రామదేవ్ శాస్త్రి గారు. ఇక మనం అనుకున్నట్టు ఆ శుభగడియలు వచ్చేసాయి. లెజెండ్ సెన్సేషనల్ ఆడియోలోని మొదటి పాట శ్లోకం సెల్కాన్ ఫోన్తో లాంచ్ చేయించబోతున్నాము. మరి ఈ రోజున స్పెషల్ ఇన్విటేషన్ ఎవరంటే బాలయ్య గారు చెప్పింది కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారిని కూడా మమ్మల్ని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం వేదిక పైన. వారి తండ్రి గారు ఫ్యాన్స్ అయిన లహరి మ్యూజిక్ మనోహర్ గారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. సెల్కాన్ ఫోన్ ద్వారా సెన్సేషనల్ ద లెజెండ్ ఆడియో లోని మొదటి పాట లాంచ్ అవబోతోంది.
ఈ రోజున చాలా వినూత్నంగా ఈ ఆడియో ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్ ద్వారా ఈ ఆడియో రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే మొదటి సాంగ్ మరి ఫ్యాన్స్ ద్వారా ఈ మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది. శ్రీపతి సతీష్ గారు, ఎన్టీఆర్ రాజు గారు, కేతేపల్లి సాంబశివరావు గారు, వీరు ముగ్గురు మన పెద్ద ఆయన గాడపాటి రామకృష్ణ గారు బెంగళూరు నుంచి, అలాగే రఘు గారు అనంతపురం నుంచి సెల్కాన్ మొబైల్ ద్వారా రెండవ పాట లెజెండ్లోని రెండవ పాటని లాంచ్ చేయబోతున్నారు. సీతారాముల జంటల్లే, రాధాకృష్ణుల ప్రేమల్లే, గౌరీ శంకరులల్లే మీరు ఒకటవ్వాలి. ఇంగి నీలం రంగల్లే, వెలుగు దీపానికి మల్లే, ఆలు తేనె ఆలు మగలే కలిసి ఉండాలి. సింగిల్ గాడు రామ్ జోగి శాస్త్రి గారు. అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్. లెజెండ్ ఆ పేరులోనే ఒక ప్రకంపనం ఉంది, ఒక ప్రభంజనం ఉంది. ఆ పేరు నన్ను అదర్ దాన్ బాలకృష్ణ గారితో జతగడితే, దానికి ఒక బోయపాటి శ్రీను గారు లాంటి డైరెక్టర్ తోడైతే ఎక్స్పెక్టేషన్స్ నేను చెప్పక్కర్లేదు, తారాస్థాయిలో ఉంటాయి. దానికి మించిన స్థాయిలో ఒక్కొక్కటి రివీల్ అవుతూ దాని రిజల్ట్ ఆడియోతో మొదలవుతోంది. నిజంగా నా మటుకు నాకు పర్సనల్గా చాలా సంతోషం ఇచ్చినటువంటి, ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి ఆల్బమ్. 6 పాటలకి 6 పాటలు, అన్ని రకాల పాటలు ఒకే ఆల్బంలో కుదరటం, ముఖ్యంగా నా మీద నమ్మకం ఉంచి నన్ను సింగిల్ కార్డ్ రైటర్గా ఈ చిత్రానికి ఎంచుకున్నందుకు ముఖ్యంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, మా 14 రీల్స్ నిర్మాతలు ముగ్గురికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఒక్కొక్కటి మీరే చూడబోతారు. నిజంగా నా మటుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా శుభారంభం. మంచి పాట ఓం శర్వాణి పాడితే వాళ్ళ మొదలైంది. ఒక్కొక్క బాంబు బయటకు వస్తూ ఉంటుంది. లెజెండ్ టైటిల్ సాంగ్ మామూలుగా ఉండదు. ఆ తర్వాత ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది. నిజంగా నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు ఆల్బమ్. మళ్ళీ ఒకసారి అందరికీ ఈ ఆల్బంలో నాకు చోటు కల్పించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ రామజోగి శాస్త్రి గారు. మీరు అన్నట్టుగానే ఇన్ని వేరియేషన్స్ ఉన్న పాటలు, శ్లోకం కానివ్వండి, ఐటమ్ సాంగ్ కానివ్వండి, అలాగే ఫోక్ సాంగ్, క్యారెక్టరైజేషన్ సాంగ్, ఇన్ని వేరియేషన్స్ ఉన్న పాటలకి సింగిల్ కార్డ్ అందించారు. ఇక మూవింగ్ ఆన్, తర్వాతి పాటని ఇప్పుడు లాంచ్ చేయించబోతున్నాము. మన పెద్ద ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ గారి అభిమానులతోనే మనం ఈ పాట లాంచ్ చేయించబోతున్నాం. ఈ పాటను లాంచ్ చేయించవలసిందిగా SLN వడ్డేళ్ళ సాంబశివరావు గారు నందిగామ నుంచి, అలాగే షేక్ అలీ గారు కాకినాడ నుంచి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నందిగామ నుంచి వడ్డెల్లి సాంబశివరావు గారు, అలాగే కాకినాడ నుంచి షేక్ అలీ గారు లెజెండ్ ఆడియోలోని తర్వాతి పాటని లాంచ్ చేయబోతున్నారు. సెల్కాన్ ఫోన్ ద్వారానే ఇవాళ పాటలు లాంచ్ అయిపోతున్నాయి. లెజెండ్ లహరి మ్యూజిక్ ద్వారా ఎక్స్క్లూజివ్గా లహరి ఆడియో.
వరాహి మీడియా 14 రీల్స్ వారు సమర్పించిన ఈ సినిమాలో నందమూరి నటసింహ బాలయ్య బాబు గారు నటించిన సినిమా ది లెజెండరీ పర్సనాలిటీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నందమూరి బాలకృష్ణ గారు నటించిన సినిమా. ఈ సినిమా సింహ అనే పేరు పెట్టి ఇంతకు ముందే తను ఒక డైరెక్టర్గా అద్భుతమైనటువంటి స్థితికి చేరుకున్నటువంటి దర్శకులు బోయపాటి శ్రీనివాస్ గారు, ఆయన దర్శకత్వంలో ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి సినిమా అవుతుంది. అందులో నేను కూడా యాక్ట్ చేశాను. దీనిలో బాలకృష్ణ గారి నటన చాలా బాగుందని చెప్పడం కంటే బాలకృష్ణ గారు నట విశ్వరూపాన్ని చూపించారు ఈ సినిమాలో అనిపిస్తుంది. వచ్చినారు 4th సాంగ్ లెజెండ్ అనే పాట. లెజెండ్లోని 5వ పాటని లాంచ్ అయిపోతున్నారు. సినిమా బిగినింగ్లో నేను ఫస్ట్ డే యూనిట్ మొత్తానికి చెప్పాను బాబు లేనప్పుడు. ఇప్పుడు దాకా నేను నిన్నటి వరకు బాబుని, కానీ ఇవాళ బాబులకు బాబు వస్తున్నాడు, బాలయ్య బాబు. ఆయన ముందు నన్ను బాబు అని పిలవద్దు, ఇద్దరిని బాబు అని పిలిస్తే కన్ఫ్యూజన్ వస్తుంది, ఆయన మీద రెస్పెక్ట్ తగ్గుతుంది అని నేను రిక్వెస్ట్ చేశాను యూనిట్ మొత్తానికి. కానీ ఇవాళకు కూడా నన్ను బాబు అనే పిలుస్తున్నారు. నేను ఫైనల్గా అడిగాను, ఎందుకు మార్చుకోవట్లేదు జేబీ అని, ఎందుకు పిలవట్లేదు అని అడిగాను. బాలయ్య బాబే మిమ్మల్ని బాబు అంటున్నారు, మేమేం చెప్పాలి బాబు అంతకంటే అన్నారు. దీన్ని బట్టి అర్థమైంది బాలయ్య బాబు సంస్కారం. అండ్ ప్రతి షాట్లో కూడా ఆయన నాకు చాలా అడ్వైజ్లు ఇవ్వటం, ఎక్స్ప్రెషన్స్ చెప్పటం, ఫైట్లో ఎలా చేయాలో చెప్పటం, ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. వెరీ ఎక్సైటింగ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఓకే, డైలాగులకు వస్తే నాకు ఒక మంచి డైలాగ్ రాశారు రత్నం గారు, కొంచెం ఫీల్ అయ్యాను హ్యాపీగా. నా పేరు జితేంద్ర. సినిమాలో జితేంద్ర ఇంటికి వచ్చాడు, బెయిల్ మీద ఇంటికి వచ్చాడు, ఏం పీక్కుంటాడో పీక్కోమను అని నేను చెప్పాను. అరే భలే ఉందే బాలయ్య బాబు నిట్టన్నానేంటి అనుకున్నాను. దొరికిందే ఛాన్స్ అని ఒక పీకాడు ఆయన నన్ను పడేసి. ఆయన డైలాగ్ ఒకటి యాక్చువల్లీ డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు చాలా ఎక్సైట్ అయ్యా. అంటే ఒకటి గుర్తుంచుకోండి, నేను హీరోగానే సినిమాలు చేశాను, విలన్గా చేస్తూ డైలాగులు చెప్తూ ఆయన డైలాగులు విని నేను ఎక్సైట్ అయ్యి నేను క్లాప్స్ కొట్టి నేను నవ్వుతా ఉన్నాను, నేను ఎంజాయ్ చేస్తా ఉన్నాను. అంత ఫెంటాస్టిక్ డైలాగ్స్, అంత ఫెంటాస్టిక్ డైలాగ్ డెలివరీ చేశారు ఆయన. ఒక డైలాగ్ చెప్తాను, ఆయన డైలాగ్ ఇది. రాజకీయాలు మీ ఫుడ్లో ఉంటుందేమో, మీరు పడుకునే బెడ్ మీద ఉంటుందేమో, కానీ మా బ్లడ్లోనే ఉందరా బ్లడీ ఫూల్ అంటాడు ఆయన. అంటే దొరికిందే ఛాన్స్ అని బ్లడీ ఫుల్ అని తిట్టేశారు. మరి సీను కోపంతో చెప్పించడం మరి ఆయన అన్నారో నాకు తెలియదు. కానీ నా సైడ్ నుంచి నేను యాక్చువల్లీ ఒక క్రూయల్ విలన్ని, బాగా ఈగోయిస్ట్కు జిడ్డు నా కొడుకుని, అటువంటి క్యారెక్టర్. అటువంటిది నా నోటితో ఫైనల్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. ఏదైనా వాడు లెజెండ్ రా, డిక్టేటర్, శాసించడం తప్ప ఆశించడు. వాడి కంట్లోని పవరే, ఒంట్లోని పవరే, ఇంట్లోని పవరే.
ముట్టుకుంటే మాడిపోతావు. ఇది ఇంత పవర్ఫుల్ డైలాగు నా చేత చెప్పించారు ఒక విలన్ చేత అంటే సినిమాలో ఎంత దమ్ముందో చూసుకోండి, ఆయనలో ఎంత దమ్ముందో చూసుకోండి. ఎనర్జీ లెవెల్స్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన మధ్యలో రాజమౌళి గారి చేతుల మీదుగా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయబోతున్నాము. సెల్కాన్ మొబైల్ ద్వారా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవబోతోంది ఆఫ్ ద లెజెండ్ థియేట్రికల్ ట్రైలర్ ఆన్. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నా బాబే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. రాజమౌళి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. అండ్ ఇలాంటి ట్రైలర్ చూసిన తర్వాత ఇంక మాట్లాడడానికి ఏముంటుందండి? మాట్లాడడానికి ఇంకేం లేదు. ఈ సినిమా కలెక్షన్స్ సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండరీగా మిగిలిపోవాలి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. Fourteen Reels Entertainment. శ్రీను వైట్ల గారు మొదటి క్యాసెట్ బి గోపాల్ గారికి ఇస్తారు. అలాగే వేదిక మీద ఉన్న అతిథులందరికీ సీడీ ఇవ్వాలని. చట్టం నడిచే న్యాయం వీడు
థ్యాంక్ యూ. అయితే సౌండ్ సెల్కాన్ మొబైల్స్ మనందరికీ ఎంత ఫేవరెట్ అందరికి తెలుసు. సో సెల్కాన్ మొబైల్స్ వాళ్ళు లెజెండ్ పేరు మీద, మన లెజెండ్ పేరు మీద లెజెండ్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్నారు. సో మన లెజెండ్ బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఇవాళ లెజెండ్ ఫోన్ లాంచ్ చేయడం జరుగుతోంది. సెల్కాన్ మురళి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మన లెజెండ్ బాలయ్య బాబు గారి పేరు మీదే ఫోన్ రిలీజ్ కాబోతుంది. ఫోన్ పేరే లెజెండ్. Legend phone by Selcon. శ్రీను వడ్ల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. సెల్ మీకు డబ్బా మాకా. ఇప్పుడు ముందుగా శ్రీను వడ్ల గారు. అందరికీ నమస్కారం అండి. అందరూ సింహ గర్జన కోసం వెయిట్ చేస్తున్నారు. మధ్యలో ఎవరు మాట్లాడినా బోర్గా ఫీల్ అవుతారు. బాలయ్య బాబు గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు, కానీ ఆయనతో నాకున్న అనుబంధాన్ని ఒక్క క్షణం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ పనిచేసింది బాలయ్య బాబు సినిమాకే పనిచేశాను. ఆయన మీద నేను ఫస్ట్ టైం క్లాప్ కొట్టాను. ఆ నెంబర్ ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను, 73B/17A టేక్ 1. ఆయన నాకు అలా కలిసి వచ్చారు. నేను ఎంతో గర్వపడుతుంటాను ఇప్పటికీ, ప్రతిరోజు ఆయన మీద నేను ఫస్ట్ క్లాప్ కొట్టానని. అది నాకు కలిసి వచ్చింది. ఇలా ఆయన గురించి అంటే అలా నేను స్టార్ట్ అయిన నేను ఈరోజు ఆయన ఫంక్షన్కి అతిథిగా రావడం నిజంగా చాలా గొప్ప అదృష్టం అని భావిస్తున్నాను. లెజెండ్ సినిమా గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్. ఆ సినిమా ఎంత గొప్పగా ఉంది, ఎంత బాగా వచ్చిందో వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు నాతో. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది, వాళ్ళు చెప్పిన దానికంటే కూడా సినిమా ఎదిరిపోద్ది, రికార్డులన్నీ బద్దలైపోతాయి. బాలయ్య బాబు గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన గురించి మాట్లాడే ఇంతకుముందు చెప్పాను కదా, ఆయన గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు. దేవి శ్రీ ప్రసాద్ ఎప్పుడు చాలా ఎనర్జీ ఉంటుంది అతను మ్యూజిక్లో. ఈసారి లెజెండ్ సినిమాకి I think we all have given very long speeches here, so I'm not going to bore you all, and I'm going to pass the mic on to the legend. The legend. The legend. I think they're all dying to hear from you, so let's hear it from the legend. Legend. You are the. Huh? You are the legend. No. Thank you so much, Sonal. Thanks a lot. Okay, yes. So I would just like to thank everyone on the stage for having me here. It's been an honor working with all of you, and it's been an honor being here with all of you. So thank you so much for coming, and please go and watch the film and give us a chance, and I'm sure you will not be disappointed. Thank you. ఇక ఆయన ట్యూన్స్ అందరి రింగ్ టోన్స్, ఆయన మ్యూజిక్ అందరి హార్ట్ బీట్స్, none other than దేవి శ్రీ ప్రసాద్. మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. హాయ్ అందరికీ. సో నాతో పాటు ఒకే ఒక లైన్ పాడండి. హీస్ ఎ లెజెండ్, 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 హీస్ ఎ లెజెండ్. అందరికీ నచ్చిన పాటలు. థ్యాంక్ యూ సో మచ్. బాలయ్య గారి గురించి మాట్లాడాలంటే
అసలు నిజంగానే ఇందాక అన్నట్టు మా ఎవరికి అర్హత లేదు. నేను ఒక విషయం మాత్రం చెప్తాను. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద స్టార్ తోటో మాట్లాడుతున్నట్టు అలాంటి ఫీలింగ్ కలగలేదు. ఆయనతో మాట్లాడుతూ ఒక చిన్న పిల్లడితో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు. హీస్ లైక్ ఎ కిడ్. నిజంగానే ఆయన ఎనర్జీ అన్మ్యాచబుల్. ఒకసారి వజ్రోత్సవం ప్రోగ్రాంలో అసలు స్టేజ్ మీద బల్టీ కొడుతూ కూడా డాన్స్ చేశారు ఆయన. సో ఎప్పుడు ఆయన ఫ్యాన్స్ అంటే దాంతోపాటు నేను నిజంగా మెస్మరైజ్ అయిపోయినమాట ఆ రోజు. సో ఇంకొక ఈ లెజెండ్ అనేది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ ఇప్పుడు. ఎందుకంటే ఒక లెజెండరీ ఫిల్మ్గా మిగలాలని ఆశిస్తూ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్. ద ప్రొడ్యూసర్స్ ఆర్ వన్ ఆఫ్ మై ఓల్డెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మై కిండర్గార్టెన్ డేస్, ఫ్రమ్ మై స్కూల్ డేస్, అండ్ ఐ విష్ దెమ్ ద వెరీ బెస్ట్ అండ్ కంటిన్యూడ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పివిపి గారు. అనిల్ సుంకర్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. 14 రీల్స్ వారాహి తరపున ఈ సదవకాశాన్ని మాకు ఇచ్చిన బాలయ్య బాబు గారికి, బోయపాటి సింగ్ గారికి ఫస్ట్ కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఈ కాంబినేషన్, సింహ కాంబినేషన్ అంటే సూపర్ కాంబినేషన్. అలాంటి కాంబినేషన్ కోసం ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ మా మీద ఈ మహత్తర బాధ్యత ఇచ్చి మమ్మల్ని పూర్తిగా నమ్మారు వారిద్దరూ. అండ్ బోత్ ఆఫ్ యూ గైస్ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి. అండ్ అభిమానులకు, బాలయ్య బాబు అభిమానులకు ఈ మార్చి 28వ తారీఖు ఒక పండుగ, 31వ తారీఖు ఈసారి సింహ ఉగాది అంటే తెలుసు కదండి. ఈ టీంలో వర్క్ చేసిన అందరూ అండి 164 days నాన్ స్టాప్గా వర్క్ చేశారు. అండ్ వర్క్ చేసిన అందరికీ పేరు పేరు నాకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ సాయి గారు, కొరపాటి సాయి గారు వారాహికి, ఆయన మొత్తం ఈ నిర్వహణ బాధ్యత అంతా ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోదర సమానులైన నందమూరి అభిమానులకి, ఎక్కడ ఎంత దూరమైనా సరే అధిగమించి వచ్చే శక్తి ఓన్లీ మీ అభిమానులకే ఉంది. సో ముందుగా మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ శక్తి ఎంతదయ్యా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను లెజెండ్ వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాను. ఒకరోజు మధ్యాహ్నం నుంచి అసలు నన్ను మీరు షూటింగ్ చేసుకునే వాళ్ళ అభిమానులు ఏంటయ్యా అంటే కాల్స్ మీద కాల్స్, బాబుకు దెబ్బ తగిలిందంట, బాబుకు యాక్సిడెంట్ అయిందంట అని చెప్పి ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తున్నారు. ఏంటంటే నా పక్కనే బాలయ్య బాబు ఉన్నాడు, ఆయన నవ్వుతున్నాడు. ఎందుకంటే అసలు ఏం అవ్వలేదు ఆ రోజు. ఆయన నవ్వుతూ ఉన్నారు. సో మీ అభిమానం ఏ స్థాయిలో ఉంటుంది, ఆ సాయంత్రం వరకు సార్ ఏదైనా ఇబ్బంది ఉంటే ఆయన మొండిగా ముందుకెళ్ళిపోతాడండి, ఆపండి కూర్చోబెట్టండి అని అన్నారు. యాక్చువల్లీ ఆ రోజు వచ్చింది ఆయనకి జలుబు, దానికి హాస్పిటల్కి వెళ్ళి వస్తే యాక్సిడెంట్ అని వేరే విధంగా వచ్చింది. సో అభిమానులుగా మీరు పడిన తాపత్రయం ఆ రోజు చూశాను. అలాగే ఇక ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే టైం మనకు దాటిపోయింది. 9కే ఫినిష్ చేయాలనుకున్నాం, అలాంటిది 9:30 అయిపోతుంది. థ్యాంక్ యూ. అలాగే జగపతి బాబు గారి అభిమానులు గజమాలతో జగపతి బాబు గారికి అలాగే బాలకృష్ణ గారికి కూడా కలిపి సత్కరిస్తారు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. చలనచిత్రం వారు సమర్పించిన
14 రీల్స్ వారు నిర్మించిన లెజెండ్ చిత్రం ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన నలుచెరగల నుంచి, నలుదిక్కుల నుంచి, నలుమూలల నుంచి తరలి వచ్చిన నా అభిమానులకు, అలాగే దర్శకులకు, నిర్మాతలకు, నా హితులకు, సన్నిహితులకు, పాత్రికేయులకు అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి మొదటి తంతు ఇది. ఇప్పుడు మామూలుగా పెళ్ళిళ్ళలో తంతులు జరుగుతుంటాయి, అలాగే ఇది రెండో తంతు అనుకుంటా. ఒక తంతు అయింది, ఒక ఫస్ట్ లుక్. ఇప్పుడు ఇది రెండో తంతు సినిమా విడుదలకి ముందు. అదే ఈ యొక్క ఆడియో లాంచింగ్. ఇంకా జరుగుతున్నాయి పనులు, షూటింగ్ జరుగుతుంది ఓ పక్క. అంటే మేమంతా నిర్విరామంగా ఎటువంటి అలుపు సెలుపు ఎరగకుండా ఈ చిత్రం ఎంత తొందరగా మీరు ఎంత ఎదురు చూస్తున్నారు ఈ చిత్రం చూడడానికి, మేము అంతే తొందరగా మేము చూడడానికి, మేము మీకు చూపించడానికి 6 నిమిషాలు మేము కష్టపడుతున్నాం. ఇక ఆ పైన అభిమాన దేవుళ్ళు, అలాగే ఈ యొక్క నేను చేసే ఎటువంటి నా నిర్మాత నా మీద నమ్మకంతో, లేకపోతే నా దర్శకుడు నా మీద నమ్మకంతో, వాళ్ళు ఎంత ధైర్య సాహసోపేతాలతో వాళ్ళు సినిమాలు నిర్మించినా వాటన్నిటిని ఆదరిస్తూ, ఏ ఒక్క వరవడినైతే నాన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తెలుగు సింహం నటరత్న నందమూరి తారక రామారావు గారు ఆ వరవడిని ఇంకా కొనసాగిస్తూ నాకు బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తూ ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, అలాగే నా తెలుగు ప్రేక్షకులకు ఈ సందర్భంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్, ఈనాటి ముఖ్య కథానాయకుడు ఈ యొక్క ఫంక్షన్కి దేవిశ్రీ ప్రసాద్ అంటే ఇప్పుడు నాకు కొన్ని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే ఈ సంగీతం గురించి, అంటే ఈ యొక్క మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మధుర శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని, అలాగే